విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా నేను యుగాది పచ్చడి ఏ విధంగా చేస్తున్నానో చూసేద్దాం రండి. బెల్లం ఎంత తీయగా ఉంటుందో మన జీవితం కూడా అంతే తీయగా ఉండాలని ముందుగా బెల్లం వేసుకుంటున్నాను. నేనైతే బెల్లం ముక్కలే వేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం తురుము చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే పచ్చడికి సరిపడా ఒక మామిడికాయ తీసుకొని ముక్కలు చేసుకున్నాను. మీకు సరిపడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి. కొబ్బరి ముక్కలు అనేవి ఆప్షనల్, మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 అరటిపళ్ళు అయితే చిన్న చిన్న ముక్కలు తీసుకొని వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి అనేది తీసుకున్నాను కారం కోసం. కొంచెం శనగపప్పు అయితే తీసుకున్నానండి, మరీ ఎక్కువ కాదు, కొంచెమే తీసుకున్నాను. అలాగే ఈ ఉగాది పచ్చడిలో ముఖ్యమైన పదార్థం వేప పువ్వు అండి. చేదు కోసం వేసుకుంటున్నా. చిన్న చింతపండు అనేది తీసుకున్నానండి, పులుపు కోసం రసమే వేసాను. ఇంతేనండి, ఈ సంవత్సరం మా ఇంట్లో ఉగాది పచ్చడి ఈ విధంగా చేసుకున్నాం. అదే విధంగా పూర్వం పెద్దలు ఉగాది పచ్చడిలో మన నోటికి ఆ రోజు ఏ రుచి అయితే తగులుతుందో ఈ సంవత్సరం అంతా ఆ రుచికి తగ్గట్టు మనకి జీవితం ఉంటుందని చెప్పుకునే. సో అలాగే మీ ఇంట్లో చేసుకున్న ఉగాది పచ్చడి మీ నోటికి ఏ రుచి అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.